థర్మల్ పవర్ స్టేషన్ 5th and 6th స్టేజ్ లో భద్రతా ర్యాలీ మన ప్రియతమ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎం ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరికొన్ని క్షణాలలో ఈ భద్రతా ర్యాలీ మన ఇక్కడికి చేరుకుంటుంది. ఈ భద్రతా ర్యాలీని ఉద్దేశించి మన ప్రియతమ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎం ప్రభాకర్ రావు గారు భద్రత గురించి సందేశాన్ని ఇస్తారు. కావున దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భద్రతా ర్యాలీలో పాల్గొని సందేశాన్ని విని భద్రతను పాటించవలసిందిగా కోరుతున్నాము. భద్రతా వారోత్సవంలో భాగంగా మన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో భాగంగా ఇప్పుడు శ్రీ ఎం ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించి ఇక్కడ చేరుకుంది. దయచేసి అందరూ కూడా మన ప్రియతమ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎం ప్రభాకర్ రావు గారి భద్రతా సందేశాన్ని విని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. సెలవు లేదు సెలవు లేదు సెలవు లేదు సెలవు లేదు చెప్పందరు సెలవు లేదు సెలవు లేదు. వారోత్సవాలు జరుపుకుంటాం. ఈ 7 రోజుల్లో ఒకరోజు భద్రతా ర్యాలీ చేస్తాం. భద్రతా ర్యాలీ ఎందుకంటే భద్రత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి, భద్రత ఎలా పాటించాలి, ఎలా పాటిస్తే మనం ఎలాంటి రిస్క్స్ అవాయిడ్ చేయొచ్చు అనేది కార్మికులకు, ఉద్యోగులకు అందరికీ కూడా ఒకసారి తెలియజేయడానికి, భద్రత గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఈ వారంలో ఒకరోజు భద్రత ర్యాలీని మనం జరుపుకోవడం జరుగుతుంది. సమయ గారు చెప్పినట్టు వీళ్ళంతా భద్రత ర్యాలీ అటు నుంచి వస్తుంది కాబట్టి ఇటు నుంచి రాలేదు, కానీ భద్రత ర్యాలీకి సహకరించడానికి ముందుగా వీళ్ళంతా వచ్చి ఈ ర్యాలీని ఎదుర్కోవడం జరిగింది. అందుకు మీ అందరికి కూడా సేఫ్టీ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన స్లోగన్స్లో భద్రతకు సెలవు లేదు అని చెప్పడం జరిగింది. మన రెగ్యులర్ దైనందిన జీవితంలో కూడా మనకు తెలియకుండానే సేఫ్టీ రూల్స్ మనం పాటిస్తుంటాం. నిద్ర లేవగానే కాలు కింద పెట్టాం, కింద ఏముందో ఒకసారి చెక్ చేసుకొని పెడతాం. ఇలాంటివి మనకు తెలియకుండానే భద్రత పాటిస్తుంటాం. అలాగే మనం పనిచేసే సమయంలో కూడా భద్రత పాటిస్తే ఎలాంటి అభద్రతా వాతావరణం ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన తోటి కార్మికులను, ఉద్యోగులను కూడా ప్రమాదాల బారిన పడకుండా రక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించవలసిందిగా ఈరోజు మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మనకి కొంతమందికి ఒక పని చేసేటప్పుడు అందులో కొంత రిస్క్ ఉందని తెలుస్తుంది. తెలిసినా కూడా ఈ పని నేను చాలాసార్లు చేశాం, ఈ 5 నిమిషాల కోసం భద్రతా పరికరాలు
ధరించవలసిన అవసరమే ఉంది, అయిపోతుంది కదా అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో భద్రతా పరికరాలను, అది హెల్మెట్ కావచ్చు, సేఫ్టీ రోప్ కావచ్చు, ఏదైనా భద్రతా పరికరాలను మనం ధరించకుండా పనిచేస్తాం. 100 సార్లు పనిచేస్తే 99 సార్లు ఎలాంటి రిస్క్ లేకుండా కూడా మనం ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. కానీ ఒక్కసారి 100లో ఒక్కసారి ఫెయిల్ అయినా అది ఆ మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే జీవనోపాధి, ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనల గురించి మనం ఆలోచించుకోవాలి, మన కుటుంబం గురించి మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నప్పుడు తప్పనిసరిగా మనం భద్రతా నియమాలు పాటిస్తాం. భద్రతా పరికరాల విషయానికి వస్తే అవసరమైన ప్రతి పరికరాన్ని, భద్రతా పరికరం ఏదైనా సరే ఎంత ఖర్చు అయినా అందరికీ ఇవ్వడానికి మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది. కాబట్టి భద్రతా పరికరాలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని పాటించండి, ధరించండి. ముఖ్యంగా షూస్, హెల్మెట్, యూనిఫామ్, సేఫ్టీ, హైట్లో పనిచేసేటప్పుడు సేఫ్టీ రోప్స్, ఇవన్నీ కూడా ఉపయోగించండి. ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా మన ఫ్యాక్టరీని మనం కాపాడుకుందాం. అదే సమయంలో సమయపాలన వలన చాలా యాక్సిడెంట్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. 9:15 లోపు రావాలి, లేకపోతే పేరు రాస్తారని హడావిడిగా వస్తాం. ఆ సమయంలోనే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం త్వరగా బయలుదేరండి. త్వరగా వర్క్ ప్రమిసెస్కి వస్తే ప్రశాంతంగా పనిచేసుకో.